మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 13th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. నీ ఇంట కృష్ణ బలరాములు పెరుగుచున్నట్లు కంసునకు తెలిసినది. ఎట్లు తెలిసినది? మేఘములు సూర్యుని దాచగలవా? మన వ్రజగ్రామములు తిరుగుబాటులకు ప్రథమ కేంద్రములు గదా. ఇందలి మంచి చెడ్డలను ప్రభుత్వాధికారులు గమనించుచునే ఉన్నారు. వైదేశికులు కూడా గమనించుట మొదలైనది. మన బ్రహ్మావర్తమున విశేషములు వింతలు ప్రభుత్వము వారి కన్నా ముందుగా ఇతర దేశముల వారికే తెలియచున్నవి. వారు మన దేశమునకు వలపన్నిరి. ప్రజలతో కలిసి వాస్తవ్యులుగా యాత్రికులుగా వివిధ వాణిజ్య గణములకు రహస్య నిర్ణేతలుగా ఉన్నారు. హస్తినాపుర రాజ్యం ఒక్కటే గుడ్డి ప్రభుత్వము అనలేము. వైదేశికుల విషయమున ప్రాంతీయ పరిపాలకులెల్లరూ నేడు ధృతరాష్ట్రులే. అంతేకాదు, ఈ పరిపాలకులు తమ తమ ప్రభుత్వములను బలిష్టము చేసుకొనుటకై ఇతర దేశముల వారి తెలివిని సువర్ణములను యాచించు యాచకులైనారు. దానితో తమ పరిపాలన కూడా క్రమముగా అస్వతంత్రమై ఈ భూమిని మ్లేచ్ఛులకు అమ్ముకొనుచు దాస్యముతో పబ్బము గడుపుకొన చూచుచున్నారు. స్వేచ్ఛ లేక ఉక్కిరి బిక్కిరిగా ఉండి ఈ పరిపాలకులు తమ మానసికాందోళనమును ప్రజలపై తీర్చుకొనుచున్నారు. అటు యవనులకు ఇటు జరాసంధునకు నడుమ అడకత్తెరలో పడి నలుగుచున్న కంసరాజేంద్రునకు చేతనైనదొక్కటే. అది మన వ్రజగ్రామముల పోకడలను రేయింబవళ్ళు కనిపెట్టి ఉండుట. నీవిప్పుడు శూరసేన మధురలో నీ వెరిగిన కన్నా ఎక్కువ ప్రసిద్ధిని గడించుకొంటివి. కనుకనే చెప్పితిని, నీవు క్షేమముగా మధురకు పోయి కారాగృహముననున్న వసుదేవుని దర్శించి తిరిగి వచ్చుట దాదాపు దుస్సాధ్యము అని పలికిన గర్గుల పలుకులు విని నందుడు మెల్లగా నిట్టూర్చెను. నందుడు, మనము వెంటనే స్థానము మార్చి మరి ఒక దేశమున గ్రామ నిర్మాణములు చేసుకొనుట మంచిది. కనుక మన నాయకుడు వసుదేవుని దర్శించి సంభాషించుట తప్పనిసరి. శతగోపుడు, కతిపయ దినములలో పోయి వచ్చినచో మిక్కిలి అనుకూలము. నేడు మధురానగరము తీర్థప్రజగా వచ్చు జన ప్రవాహములతో కిటకిటలాడుచున్నది. వచ్చిపోవు గ్రామ ప్రజలను ఎక్కువగా పట్టించుకునే అవకాశము లేదు. మహాతంత్ర సిద్ధులు ప్రదర్శించుచు జనులను ఆకర్షించుచున్న స్వాములవారు ప్రస్తుతమచ్చట ఉన్నారు. దర్శించి తరించుటకై ప్రజలు వేలాదిగా అహోరాత్రములు గ్రామముల నుండి బండ్లు కట్టుకొని పోయి వచ్చుచున్నారు. గర్గుడు, నీవు చెప్పిన స్వాములవారు మన పూర్వమిత్రుడు కేసియే గదా. వాడింక మధుర విడిచి పోడు. బాలకృష్ణుని జననమునకు ముందు కంసుడు ముండకౌశికును ఆశ్రయించెను. ప్రస్తుతము ఈ స్వాముల వారిని ఆశ్రయించెను. కేసి కూడా యవనుల పని మీద రాహువు వలె పట్టుబట్టి తిరుగుచున్నాడు. కంసునకు సంపూర్ణ చంద్రగ్రహణము. లౌకిక సజ్జన దురంధరుడు కార్యకౌశల సంపన్నుడు అక్రూరుడు కూడా కేసి దెబ్బకు కంసుని పట్టు చిక్కక గిలగిలా కొట్టుకొనుచున్నాడు. ఇప్పటి జనసమ్మర్ధము కతిపయ దినములు మాత్రమే ఉండును. తాంత్రికులపై ప్రజల మక్కువ ఎక్కువ కాలం ఉండదు. వారి దగ్గర భక్తి కన్నా భయం ఎక్కువ గదా. తాంత్రికులపై భూత మాంత్రికులపై అభిచార దక్షులపై కలిగిన ప్రజాదరణము గాడిద పిల్ల కోమలత్వము వలె ప్రారంభ రమణీయ సూత్రముగా ఉండును. రేపు వైశాఖ బహుళ తృతీయ. ప్రయాణమునకు బాగుగా ఉన్నది. మన నందుడు నేటి రాత్రియే గూడుగల ఎడ్లబండి కట్టుకొని మధురకు బయలుదేరినచో జయమగును. నేను కూడా కాలినడకను వచ్చి చేరుకొందును. తంత్ర విద్యలకై తిప్పలు పడుచున్న బ్రాహ్మణుడుగా కేసితో పరిచయము చేసుకొని కొంత తత్వగోష్ఠి జరిపి మరల వ్రజమునకు తిరిగి వచ్చేదను. దూరము నుండి మధురలో నందుని క్షేమము కనిపెట్టి ఉండేదను. శతగోపుడు, నేను నందునితో గూడుబండిలోనే వచ్చేదను. ఆ రాత్రియే ముగ్గురును దూరమున ఉన్న పొలములోని పర్ణకుటీరమునకు పోయిరి. అర్ధరాత్రమున అచటి నుండి బయలుదేరి 4వ కంటికి తెలియకుండా మధురకు ప్రయాణమైరి.
తెల్లవారబోచుండగా గూడుబండిలో నంద శతగోపులు కాలినడకతో పొలము గట్ల కడ్డముపడి గర్గులును ఒకేమారు మధురలో తూర్పు నుండియు పశ్చిమము నుండియు ప్రవేశించిరి. మధురలోని తమ గమనములను ముందుగానే నిర్దేశించుకొనిరి. గూడుబండి యమున గట్టున మర్రిచెట్టు క్రింద ఆగినది. యమునా తీరము కొన్ని క్రోశముల పొడవున యాత్రికుల శకటములతో సంకీర్ణ వ్యాకీర్ణముగా ఉన్నది. బండ్లను చెట్ల కింద నిలిపి ఎడ్లను విప్పి బండి చక్రములకు కట్టి వాని ముందు మేత నుంచి యాత్రికులు దుప్పట్లు అడ్డము కట్టుకొని బండ్ల కింద గడ్డిపరచి నిద్రించుచున్నారు. నిద్రలోనున్న యాత్రికుల తల క్రింద గడ్డిని గిత్తలు ముట్టెలతో లాగుచున్నవి. నంద శతగోపులు బండికెదురుగా యమున రేవులో ఒకరి తర్వాత ఒకరు స్నానము చేసిరి. ఈటలు ధరించిన ప్రభుత్వ భటులు సంచారము చేయుచు దొంగతనములు ఎక్కువగా ఉన్నవి, బండ్లలో వస్తువులను విడిచిపోరాదు, జాగరూకులై ఉండు అని హెచ్చరికలు చేయుచుండిరి. తలపాగలు, నుదుట విభూతి రేఖలు, భుజములపై కప్పుకొనిన శాలువల క్రిందుగా కనిపించుచున్న యజ్ఞోపవీతములతో మెట్లపై నిలబడి కొందరు పండితులు స్నాన సంకల్ప విధాన మంత్రములను చదువుచున్నారు. మరికొందరు అవే వేషములతో చెరించుచు ఈ బ్రాహ్మణులకు దాన దక్షిణలు ఇయ్యవలదు, వీరు యాత్రికులను పీడించుచున్నారు, వీరికి ప్రభుత్వము వారు వేరుగా వేతనములు ఇచ్చుచున్నారు, యాత్రికులు మోసపోరాదు అని అరచుచున్నారు. వారు గడిచిన 3 సంవత్సరములలో సుబలుని విద్యాపీఠమున శిక్షణ పొందిన పండితులు. స్నానము చేయుచున్న శతగోపుడు వారిని వెంటనే గుర్తించెను. ఆహా, ఈ బ్రహ్మావర్త విద్యల కెట్టిగతి పట్టినది. సింహవాహనయగు శైలపుత్రి కూడా ఈ సమయమున హిమశైలమున నిద్రించుచున్నది అనగలమా? ఆమె సంకల్పించినచో నాడు త్రిపురాసుర సంహారమే క్రీడ అయినది. నేటి ఈ వైదేశికుల వ్యూహమొక లెక్కయా? ఎందులకో ఉపేక్ష చేయుచున్నది, కానిమ్ము దైవ సంకల్పమును ఎట్లు హింపగలము అని నిట్టూర్చెను. స్నానము చేసి వచ్చిన శతగోపునకు బండిని ఎడ్లను ఒప్పజెప్పి నందుడు సుందరముగా తిరుచూర్ణ రేఖలను తీర్చిదిద్దుకొని అక్రూరుని దర్శించెను. అనుష్ఠానంతరము నందునకు దర్శనమిచ్చి అక్రూరుడిట్లనెను. పరిస్థితి తారుమారుగా ఉన్నది. ప్రజాక్షేమమునకై బద్ధ కంకణుడనైన నా స్థానము ఈ ప్రభుత్వమున ఎంత స్థిరమో తెలియకున్నది. కంసరాజేంద్రుల స్థానమెంత స్థిరమో అతనికి తెలియదు. అమ్ముడు పోయిన సుబలునకు శకునికి తమ స్థానమెంత స్థిరమో తమకే తెలియదు. దాదాపు హస్తిన ప్రభువుల స్థానము కూడా అంతియే. ఇప్పుడు నీవు వసుదేవుని దర్శించుటకు ఒక విధముగా అనుకూలమైన కాలము, ఒక విధముగా విపత్కరమైన కాలము. ఇంత దూరము వచ్చితివి కనుక సాహసమైనను నిన్ను కొనిపోవుదును. నందుడు మారువేషముతో అక్రూరుని రథములో పోయి వసుదేవుని కలిసికొనెను. నందుడు గ్రామము వాస్తవ్యముగా లేదు. బ్రజగ్రామముల వారందరము మరల వాసయోగ్యములైన భూములనెన్నుకొని గ్రామ నిర్మాణములు చేసుకొనవలసి ఉన్నది. అనుజ్ఞకై వేచి ఉన్నాము. వసుదేవుడు ఈవరకే గ్రహించి తిని, బిడ్డలు క్షేమమే గదా. బ్రజగ్రామముల వారందరూ యమునకు తూర్పు తీరమున బృందావన ప్రాంత భూములలో గ్రామ నిర్మాణము చేయుడు. ఇంతవరకు అచ్చట నాగరిక జన సంచారము లేదు. భూములు సారవంతములు. నది క్రింది పొలములెప్పుడునూ పండుచుండును. నందుడు, మా నాయకమణికి ఈ బంధన యోగమున్నంత కాలము వ్రజగ్రామవాసుల వ్యూహమునకు తుష్టియు పుష్టియు లేనట్లే తమరు ఉగ్రసేన ప్రభువులు విమోచనము పొందినప్పుడే మాకు క్షేమము. వసుదేవుడు, మీ క్షేమము మీ దగ్గరనే ఉన్నది. కృషిని బట్టి ఫలితము. మా విమోచనము కాలగతిపై ఆధారపడి ఉన్నది. అదియు దైవగతిపై, మానవ ప్రయత్నముపై కాదు. జ్యేష్ఠ బహుళ దశమి నాటికి గ్రామ నిర్మాణములు పూర్తి అయి మీరు బృందావనమున ప్రవేశము చేయుడు. కృషి కర్మ పైనను మందలను పోషించుకొనుట పైనను మిగిలిన వృత్తులన్నీయు ఆధారపడి ఉండవలెనని మరువకుము. కంసుని వృత్తి సువర్ణములపై ఆధారపడినది.
అది నిలబడదు. నేడుగాకున్న రేపటికైనా మీ కృషి ఫలవంతమగును. మీరు కృతకృత్యులగుదురు. మా బంధ విమోచనము జరుగులోపుననే మీ కుటుంబముల అభ్యుదయ నిశ్రేయసములు పరిపూర్ణత చెందవలెను. అది ఏ మాకు సంతోషము. నందుడు మహాప్రసాదమని ఆజ్ఞను శిరసావహించి వసుదేవునకు దండప్రణామము చేసి ఆనందాశ్రువులతో కంపించుచున్న దేహముతో సెలవు గొనెను. కారాగృహము ముందు బాటలో నిలబడి ఉన్న అక్రూరుని రథము గుర్రములు త్రుళ్ళిపడి ఎగిరి సకిలించెను. రథము మువ్వలు గల్లుమనెను. కామాంధమైన గుర్రమొకటి అక్రూరుని రథాశ్వములలో ఒకదానికి ముట్టెపై ముట్టె ఆనించి నిశ్వసించెను. దాని దుర్గంధము భరింపలేక అక్రూరుని గుర్రములు త్రుళ్ళిపడినవి. ద్వారము వెలువడుచున్న అక్రూరుని నందుని చూచి ఆ దుర్గంధపు గుర్రము దూరమునకు పోయి నిలబడి మరల వెనుతిరిగి చూచి పరుగెత్తిపోయెను. అక్రూరుడు అధర్వణ విద్యలలో హయగ్రీవుడు అను రాక్షసుడు వర్ణింపబడినాడు. సాత్విక మంత్రములలో నారాయణుని హయగ్రీవావతారము వర్ణింపబడినది. చూచితివా, అశ్వజాతిలో కూడా ఈ భేదము గమనింపదగినది. మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 13th చాప్టర్ అయిపోయింది.